సో మీ ఇంటి మీద జరిగిన దాడి ఈ ఇన్సిడెంట్ ని అంబటి రాంబాబు కుల రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. అంబటి రాంబాబు మీద దాడి జరిగితే అతను నోటి దురుసు వల్ల దాడి జరిగితే కాపు కులం మీద దాడి జరిగినట్టు, కాపుల మీద దాడి జరిగినట్టు ఒక పిక్చర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. దానికోసం వాళ్ళ అమ్మాయిని కూడా రంగంలోకి దించి వాడుకున్నారు అనేది తెలుగుదేశం కాపు మంత్రులు, కాపు నాయకులు చేసిన ఆరోపణ మీద. పిచ్చి ఆలోచనలు. ఎవరైతే నా సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, కులాన్ని నేను వాడుకున్నానా వాళ్ళు వాడుకున్నారా కొద్దిగా ఆలోచించండి. నేను అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ అక్కడే చూశాను నేను. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు తెలుసా? ఎవరైతే నేను వాడుకున్నానని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నా కాపు సోదరులు అంటున్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాట్ సేమ్ టు సేమ్, కమ్మ నా కొడకల్లారా, ఇక్కడ ఉన్న కమ్మోడు ఉంటే చంపేస్తా, ఒరే కమ్మ నా కొడక చంద్రబాబు రారా, ఈ మాటలు రాశారు. నేను అన్నానా? నిజంగా అన్నానా చెప్పమంటున్నాను. నేను చంద్రబాబు నాయుడిని చెప్పమంటున్నాను, లేదా లోకేష్ని చెప్పమంటున్నాను. ఇప్పుడు ఎవరైతే కాపు సోదరుల చేత మాట్లాడిస్తున్నారో, నా కాపు సోదరులు ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నా, నేను ఇది అన్నానని మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎవరన్నా చెప్పగా విన్నారా? రాశారు. దానిలో రాస్తే కోపం రాదా నా కమ్యూనిటీకి? మీకు రాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తవ్వుతున్నారు కాబట్టి మీకు రాకపోవచ్చు. తెలుగుదేశంలో ఉన్నటువంటి 2-3 కాపు మంత్రులకో లేకపోతే ఇంకోరుకో. సామాన్యుడి కోపం రాదా? అంబటి రాంబాబు తిట్టుకోకుండా కమ్మాసం తిట్టాడని చెప్పేసి మీరు రాస్తే మేము ఊరుకుంటామని మనసులో అనుకోరా? ఇవాళ వచ్చి బలోమని నా ఎమ్మటి రాకపోవచ్చు అనుకోరా? నా సమాజం ఎంతమంది వచ్చారు నా దగ్గరికి? కాపులుగా ముద్ర వేసుకుని ఎంతమంది వచ్చారు నా దగ్గరికి? ఇది తప్పు అని ఎంతమంది చెప్పారు? జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి, అన్నా ఇది అన్యాయం అన్నా, కాకపోతే ఏం చేయం, మేము జనసేనలో ఉన్నాం, బహిరంగ లాలేకపోతున్నాం అన్నారు. రజని, జనసేన రజని ఆమె ఏం చేసింది? డెలిబరేట్గా వచ్చి ఇది తప్పు అని మాట్లాడింది. దాంతో జనసేన వాళ్ళు ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ట్రోల్ చేశారు, ఆమెని సస్పెండ్ చేయడానికి ప్రయత్నించి ఇవన్నీ చేశారు. దాని నుంచి మీరు గుణపాఠం నేర్చుకోవాలి తప్ప ఆమె మీద మీరు దాడులు చేయటమో లేకపోతే మానసికంగా వేధించడమో తప్పనే విషయాన్ని గ్రహించండి. జనసేన వాళ్ళైనా తప్పిది. చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణమైనటువంటి నేరాలు చేస్తున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండటం తప్పు అనేది నా కోరిక. లేదు మేము సైలెంట్గానే ఉంటాము, ఆయన అమ్మటే వెళ్తాము, ఆయన మోచేతి నీళ్ళు తాగుతాము, 15 సంవత్సరాల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరికగా ఉందంటే అది మీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమి లేదు. అది తప్పు ప్రజాస్వామ్యంలో అనేది నా అభిప్రాయం. సార్, జనసేన నాయకుడు నాగబాబు కూడా మీరు చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు, కానీ ఎక్కడ మేము ఇంటి మీద జరిగిన దాడిని మాత్రం తప్పుపట్టలేదు. ఆయన మీరు కాపు కులం అన్నది ఇంప్రెషన్ వచ్చేసరికి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కారణం ఏంటంటే నాగబాబు గారు అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వెంటనే అనలా, 4-5 రోజులు గడిచిన తర్వాత అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో లోకేష్ దగ్గర నుంచో వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. ఎప్పుడైతే కాపుల మీద దాడి జరిగిందని ఒక అనేటువంటి మాట వస్తుందో మీరు కాపులుగా మాట్లాడినని వీళ్ళని రెచ్చగొట్టారు. బహుశా ఐ థింక్ లోకేష్ అయి ఉంటాడు, అంతా లోకేష్ చూస్తున్నాడు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, బూతులు తిడితే దాడులు జరగవా అన్నాడు. దట్ ఈస్ ద వర్డ్ హీ హ్యాజ్ యూజ్డ్. మరి మన నాగబాబు గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా కొట్టగా అన్నాడు, జైల్లో పెట్టగా అన్నాడు. వాట్ ఈస్ దిస్? నేను చాలా సందర్భాల్లో చెప్పా, బూతులు తిడితే దాడులు చేసే సంస్కృతి ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత బూతులు తిట్టాడు? ఎమ్మెల్యే నా కొడకల్లారా, తెలుగుదేశం అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని తిట్టాడే. మరి దాడి చేశామా? దాడి ఎవరన్నా చేశారా? ఏంటిది నాకు అర్థం కాలేదు. దాడులు చేస్తే కేసులు పెట్టండి, సారీ బూతులు తిట్టాను అనుకుంటే కేసులు పెట్టండి, దాడులు చేస్తారా? బూతులు తిట్టినోడి మీదల్లా దాడులు చేయటం మొదలెడితే పోలీసు ఎందుకు, కోర్టులు ఎందుకు, కేసులు ఎందుకు? ఆలోచించాలి కదా కనీసం. ఏంది ఇదంతా ఒక రకంగా వాళ్ళ సపోర్ట్ చేయటం కోసం ఇష్టం లేకపోయినా మాట్లాడిన మాటల్లాగా నాకు అనిపిస్తుంది. అంతరాత్మలకు అంగీకరించదు. ఒక అబద్ధం చెబుతున్నాను అర్థమైంది, నాగబాబుకి అర్థమైంది, లోకేష్కి మన పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. కానీ అనివార్యం, చంద్రబాబు ఏం చెప్తే చేయాలనేటువంటి ఒక బానిసలుగా మీరు అక్కడ వ్యవహారం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం, సమాజానికి ప్రమాదం, మీ సమాజానికి ప్రమాదం, మన కాపు సమాజానికి ప్రమాదం అని నా అభిప్రాయం. సరే, ఇంకా అంబటి రాంబాబు జైలుకి వెళ్ళినా సరే ఇంకా నోరు తగ్గలేదు. ఇప్పటికీ మీ రెడ్డ బుక్కి నా కుక్క కూడా భయపడదు, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని రెచ్చగొడతా ఉన్నారని అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు
నేను జైలుకి వెళ్తే నోరు తగ్గాలా? నేను జైలుకి వెళ్తే భయపడాలా? నన్ను జైల్లో పెడితే పిరికివాడిని అవ్వాలా? ఎందుకు అవ్వాలంటున్నా? సర్వం తెలిసిన వాడిని, కొద్దో గొప్ప. మీరు జైల్లో పెడితే ఉనికిపోయేటువంటి వ్యక్తిని కాదు, మీరు దాడులు చేస్తే పారిపోయేటటువంటి వ్యక్తిని కాదు. ధైర్యాన్ని ప్రదర్శించవలసిన సమయమే అదని భావించాను నేను. అందుకనే ధైర్యంగా ఉన్నాను. ఎన్ని రోజులైనా లోపల ఉంటానన్నాను. సరే, మా అమ్మాయి ఏదో మాట్లాడింది, మా అమ్మాయిని ఉసుకులి పంపించాం. మా అమ్మాయి అట్లా మాట్లాడిందని నాకు తెలియదు. దిస్ ద ఫస్ట్ టైం. ఆ ఆవేదన, మన ఇంటి మీద జరిగిన దాడి, మా నాన్న మీద జరిగిన దాడి, నా మీద జరుగుతున్న దాడి, లేదా నా తల్లి మీద జరుగుతున్న దాడి, మా ఇంటి మీద జరుగుతున్న దాడి కళ్ళారా చూసిన తర్వాత గుండె రగిలి మాట్లాడింది. తప్పే ఉంది? దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోనండి, మనకేం అభ్యంతరం లేదు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది ధర్మమో, ఏది ధర్మం కాదో ప్రజలకు గ్రహించే శక్తి ఉంది. మాట్లాడకపోవచ్చు, ప్రస్తుతం మాట్లాడవలసి వచ్చేప్పుడు మాట్లాడతారు.